ఓకే, నెక్స్ట్ మనకి స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ఫిల్. స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ అంటే ఏంటంటే జస్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చూడండి యాక్చువల్గా. ఓకే, నేను దీనికి కొంచెం వేరే ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. కంట్రోల్-Shift-D చేస్తున్నాను. కంట్రోల్-Shift-D కొడితే ఏమవుతుంది, ఒక డూప్లికేట్ స్లైడ్ వస్తుంది. సో ఇది డిలీట్ చేస్తున్నాను ప్రస్తుతం. ఓకే, సో స్లైడ్ ఇప్పుడు మనం టెక్స్ట్ ఏదైనా మంచి టైటిల్ స్లైడ్ కానీ ఏదైనా డిజైన్ చేసుకున్నాం అనుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ ఒక పిక్చర్ ను ఇన్సర్ట్ చేయకుండా డైరెక్ట్ గా ఈ స్లైడ్ కే ఒక పిక్చర్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. అంటే మనం విడిగా ఇలా ఇందాక నేను చేసి చూపించినట్టుగా ఇలా చేయని అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ స్లైడ్ కే అప్లై చేయొచ్చు. అది ఎలా, డిజైన్ ట్యాబ్ లోకి వెళ్ళిపోవాలి. డిజైన్ ట్యాబ్ లో ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఓకే, ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్. ఇందులో సాలిడ్ ఫిల్. సాలిడ్ ఫిల్ అంటే ఇలా ఇలా వచ్చింది. ఓకే, సో ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుంది, అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా ఈ టెక్స్ట్ బాక్స్ ని ఫిల్ చేసుకొని నేను సాలిడ్ ఫిల్ ఇస్తున్నాను. సాలిడ్ ఫిల్ లో నేను వైట్ కలర్ ఇస్తున్నాను. వైట్ కాదు కానీ ప్యాటర్న్ ఇద్దాం. ప్యాటర్న్ లో మంచి ఇలా ఒకటి ఇద్దాం. ఓకే, ఇక నేను సాలిడ్ కలర్ ఫిల్ చేశాను. సరే, సాలిడ్ బదులు నేను మనం బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాం కదా, సాలిడ్ బదులు మళ్ళీ మీరు గ్రేడియంట్ కానీ పిక్చర్ కానీ ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు. సో పిక్చర్ లో టైల్ లేకుండా చేద్దాం. ఇలా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేశాను. టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ బాక్స్ రిలేటెడ్ ఫిల్ చేసుకోవడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. బయట క్లిక్ చేస్తే స్లైడ్ కు సంబంధించిన ఆప్షన్స్, అంటే స్లైడ్ ఫిల్ కు సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే మనం ఏది క్లిక్ చేయలేదు, అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తో వర్క్ చేస్తున్నాం. టెక్స్ట్ బాక్స్ ను కానీ వేరే ఏదైనా సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన ఫిల్ ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ ప్రస్తుతం మనం టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీనికి నేను ప్యాటర్న్ ఫిల్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ అని ఉంది. ఓకే, సో స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ అంటే ఏంటంటే ఇక్కడ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఉందో, అంటే స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే అప్లై చేశామో అదే ఈ టెక్స్ట్ బాక్స్ కు అప్లై అయిపోతుంది. మనం ఇది ఎక్కడ మూవ్ చేస్తే ఆ ఏరియాని అడాప్ట్ చేసుకుంటుంది. ఓకే, సో సరే, ఒక్కసారి దీనికి ఏం చేస్తానంటే నేను మీకు అవుట్లైన్ తీసేస్తే మీకు ఓకే చూడండి ఇప్పుడు ఇలా ఉంది. సో ఏ ఏరియాలో ప్లేస్ చేస్తే, అంటే యాక్చువల్గా ఇది దేనితో సమానం అంటే నన్ ఫిల్ తో సమానం. ఓకే, సో దీన్ని Ctrl+C Ctrl+V అంటున్నాను. ఇంకొకటి కాపీ చేస్తాను చూడండి. ఓకే, సో దీనికి నేను ఇక్కడ ఫిల్ చూడండి, నో ఫిల్ అంటున్నాను. యాక్చువల్గా నో ఫిల్ కి స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ కి మనకి ఇక్కడ తేడా ఏమీ కనబడట్లేదు. అంటే ఏమవుతుందంటే దీన్ని ఎక్కడ తీసుకెళ్లి పెడితే అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది ఫిల్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏంటి, మనము మంచి ఎఫెక్టివ్ గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, దీనికి ఏదైనా ఒక మంచి ఎంబోజింగ్ ఎఫెక్ట్ అప్లై చేశారనుకోండి. ఎంబోజింగ్ ఎఫెక్ట్ అంటే చూడండి, ఇక్కడ వరకు మనం ఫిల్ గురించి డిస్కస్ చేస్తూ వచ్చాం. సెకండ్ పేజీలో ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎఫెక్ట్స్ లో 3D ఫార్మాట్ అని ఉంటుంది. ఒక్కసారి 3D ఫార్మాట్ లో టాప్ బెవెల్ అని ఉంటుంది. ఏదైనా ఒకటి అప్లై చేసి చూద్దాం, ఎలా కనిపిస్తుంది చూద్దాం. చూడండి ఇలా వచ్చింది మనకి. చాలా కొంచెం ఎఫెక్టివ్ గా ఉంది కదా. సో ఎంబోజింగ్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది. ప్లస్ మనం అది ఎక్కడికి తీసుకెళ్తే దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. టెక్స్ట్ కలర్ మనం మార్చుకోవాలి. సో ఇలా వస్తుంది. సో ఇదేంటంటే మంచి ఒక 3D లుక్ లాగా మనకు కనిపిస్తుంది అన్నట్టు. సో ఎక్కడ పెడితే అక్కడ ఆ షేప్ లోకి అడాప్ట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఏమీ తేడా కనబడదు, జస్ట్ ఎంబోజింగ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. సో ఇలా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ లైట్ ఏరియాలో పెట్టినప్పుడు డార్క్ కలర్ పెట్టేసుకోండి. ఇలా ఈ డార్క్ ఏరియాలో పెట్టినప్పుడు టెక్స్ట్ కలర్ వైట్ పెట్టేసుకోండి. సో అదే విధంగా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎఫెక్ట్స్ లో, బెవెల్లో. ఇందులో వేరే ఏదైనా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా బాగానే ఉంది. ఓకే, ఇదంతా బాగాలేదు. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది,
ఆ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ ప్లేసే బాగున్నట్టుంది. ఓకే, ఈ ప్లేసే బాగుంది. ఓకే, సో ఈ ఫిల్ లో స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ అనే దాని గురించి మీకు అర్థమైందా? Yes, sir. ఓకే, సో తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ అంటే మనం అది ఏది ఎక్కడ తీసుకెళ్తే అక్కడ అడాప్ట్ చేసుకుంటుంది, అక్కడ ఉన్న ఫిల్ ను అడాప్ట్ చేసుకుంటుంది. ప్లస్ మనకి డిఫరెన్షియేట్ చూపించడానికి దానికి ఒక బెవెల్ ఎఫెక్ట్, అంటే ఇందులో 3D ఎఫెక్ట్ అప్లై చేస్తే దాని ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. లేదంటే ఎక్కడ పెడితే అక్కడ ఆ కళలో అడాప్ట్ అయిపోయింది కాబట్టి మనకి దాని యూజ్ అనేది తెలియదు. ఓకే, సో ఇలా మంచి డిజైనింగ్ చేసుకోవచ్చు.